సినిమా సక్సెస్ కోసం సభ్యత సంస్కారాలను సైతం పక్కన పెట్టి సినిమా ప్రమోషన్స్లో వికృత చేష్టలకు పాల్పడడం చాలామందికి ఫ్యాషన్గా మారింది. పబ్లిక్ ముందే స్టేజ్పై బూతులు మాట్లాడడం, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం పరిపాటిగా మారుతోంది. తాజాగా బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ మరింత దూకుడు పెంచి ఏకంగా బూతులు ఉపయోగిస్తూ స్టేజ్పై పాట పాడడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. రామ్ నగర్ బన్నీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన చంద్రహాస్ తన అరుదైన ప్రవర్తనతో యాటిట్యూడ్ స్టార్ గా మారిపోయాడు. ఇక తన సెకండ్ మూవీ బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్స్ లో అతడి యాటిట్యూడ్ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సినిమా ఈవెంట్ సందర్భంగా స్టేజ్ పై పాడిన గుంజీ గుంజీ పాట తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ పాటలో అతడు బూతు పదాలను ఉపయోగిస్తూ పాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సామాజికవేత్తలు అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేజ్ పై బూతు పాట పాడి అందరి మనోభావాలు దెబ్బతీశాడని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఆ పాటలో ఉన్న బూతు పదాలను ఆ సినిమాలో తొలగించారట. కానీ స్టేజ్ పై మాత్రం బూతులతో రెచ్చిపోయి మరీ చంద్రహాస్ ఆ పాట పాడేశాడు. ఇప్పుడు ఇదే అంశం తీవ్ర వివాదంగా మారింది. గుంజి 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 పిల్లలకు ఆస్తులు ఇవ్వటం కంటే సమాజంలో ఎలా బాధ్యతగా నడుచుకోవాలో నేర్పడం తల్లిదండ్రుల ప్రథమ బాధ్యతని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక వద్ద మహిళలు ఉన్నారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాటలు పాడటం, ఏదో సాధించేశామని గొప్పగా ఫీల్ అవటం యాటిట్యూడ్ కాదు, సంస్కారహీనత. ఇక ఈ తంతు అంతా తన తండ్రి ప్రభాకర్ వెనక ఉండి నడిపిస్తున్నాడా, లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా అక్కడే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమని చెప్పవచ్చు. వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగిటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చునేమో, కానీ వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని తిరిగి పొందడం ఎంతో కష్టం. స్టార్డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ మనిషిగా ఓడిపోకూడదు కదా. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటున్న ఈ విష సంస్కృతికి ఇక్కడితో ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.